రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరీమణులందరికీ కూడా ఈద్ ముబారక్, మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. రంజాన్ అనేది ఒక నిష్ఠతో చేసేటువంటి ఫాస్టింగ్. దీనివల్ల మనిషిలో ఒక సహనం, ఆకలి బాధ, మనకన్నా పేదరికంలో ఉన్నవారు పడేటువంటి బాధ ఇవన్నీ తెలుస్తాయి. అయితే ఫాస్టింగ్ అనేది కేవలం ఫుడ్ డ్రింక్స్కు సంబంధించిన ఫాస్టింగ్ కాదు. రంజాన్ అనేది ఇంకా మోర్, కోపం నుంచి కూడా నిగ్రహం చేసుకునేటువంటిది, సెల్ఫిష్నెస్ నుంచి నిగ్రహం చేసుకునేటువంటిది, 10 మందికి ఉపయోగపడే విధంగా ఏ విధంగా శాంతి గురించి ఆలోచించేటువంటిది రంజాన్. కాబట్టి ఇలా అందరితో కలిసి చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. వారికి కూడా కొన్ని బాధలు ఉన్నాయి, అవి వాళ్ళు వెల్లబుచ్చుతూ ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మేము కానీ ఎక్కడైనా మా శక్తి మేరకు అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తులం మేము. అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. ఈరోజు గత 5 సంవత్సరాల్లో పెండింగ్ ఉన్నటువంటి ఈమా మోజన్లు, వాళ్ళ అన్ని గౌరవ వేతనాలన్నీ కూడా దాదాపు 50 కోట్ల రూపాయలు ఈరోజు రిలీజ్ చేశారు. అదేవిధంగా ముస్లిం కార్పొరేషన్కి కావాల్సినటువంటి నిధులు కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టారు. పోయిన సంవత్సరం కంటే 1000 కోట్ల రూపాయలు ఎక్కువ. ఇలా వారి జీవన పరిమాణాల గురించి అమ్మ నువ్వు అడిగిన అమ్మ ఒక నిమిషం. వర్క్స్ బోర్డు బిల్లు పెట్టిన తర్వాత దాని ముందుకు వెళ్లకుండా ఒక స్టాండింగ్ కమిటీకి వెళ్లే విధంగా దానిని అధ్యయనం చేసి దాంట్లో ఇప్పటికీ 3-4 మార్పులు చేపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అమ్మా ఇది వాస్తవం, మీరు నమ్మినా నమ్మకపోయినా అల్లా సాక్షిగా చెప్తా ఉన్నా. ఈరోజు మా పార్టీ లీడర్ శ్రీకృష్ణదేవరాయలు గారు దీనిని లీడ్ తీసుకొని ఇప్పటి వరకు పార్లమెంట్లో ఈ సవరణలు కొన్ని చేసే వరకు ముందుకు రాకుండా చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఒక విశాలమైన ఆంధ్రప్రదేశ్ ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ఈ కూటమిని గెలిపించారో మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజున మీరు మీ భావాలు నాకు అర్థమైనవి. ఒకటి అవునమ్మా, కరెక్టే నువ్వు చెప్పావు బ్రదర్. ఒకటే గుర్తుపెట్టుకో, ఈ ఆంధ్రప్రదేశ్లో అవును ఒక్క నిమిషం అమ్మా బ్రదర్ నేను చెప్పేది వినమ్మా, ఒక్కసారి విను. ఈ ఆంధ్రప్రదేశ్లో వక్ఫ్ బోర్డులో ఉండేటువంటి ఏ ఆస్తికి కానీ ఏ స్థలానికి కానీ అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మాది. మీకు ఏ రోజైనా సరే మీరు వేరే వాళ్ళు చెప్పే కాదు, ఒక పర్టికులర్ ఇష్యూ తీసుకొచ్చి ఈ స్థలానికి కానీ ఈ ముస్లిం సోదరుడికి కానీ ఇక్కడ అన్యాయం జరిగిందని నాకు చెప్పు. ఆ సమస్య తీర్చకపోతే మళ్ళీ పత్రికా ముఖంగా అడుగు. ఆ భరోసా నేను ఇస్తా ఉన్నా. ఈరోజు మా శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి దీన్ని ఏ విధంగా ముస్లిం సోదరుల ప్రయోజనాలు కాపాడాలనే దాని మీద ఇప్పటికీ నాకు తెలిసి 10 మీటింగులు అయినాయి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.